వచ్చాక ఇటు ఈ 4 రోజులు ప్రయోగశాలలాగా వండి వెంటనే వెళ్ళిపోవడం ఏంటి? అదే కదా. నిన్ను నమ్ముకున్న నాయకులు బతికేంటి? నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు నడు రోడ్డు మీద వదిలేసినట్టేగా. నువ్వు రాజకీయ సన్యాసం తీసుకున్నావు. ఇదివరకు గనక బస్సులు గనక మధ్యలో అకస్మాత్తుగా వదిలిపడేసి ఆ స్టాఫ్ అందరిని రోడ్డును పడేసినట్టు, ఇప్పుడు కార్యకర్తలు నిన్ను నమ్ముకున్న నాయకులందరూ రోడ్డును పడేసినట్టే కదా వాళ్ళందరినీ. అట్లాంటి పరిస్థితి కరెక్ట్ అవుతుందా? నెంబర్ 1. అతనికి ఈ సిద్ధారాఘవరావు అంటారా, ఆయన్ని ఒక రకంగా చెప్పాలంటే బెదిరించి తీసుకున్నది. అప్పుడు ఆయన తెలుగుదేశంలో ఉన్నటువంటి సందర్భంలోనే ఆయనకి సంబంధించిన గనుల మీదన 100 కోట్ల రూపాయల పెనాల్టీ వేశారు. ఆయన మైనింగ్ బిజినెస్, ఆ మైనింగ్ దాని మీదన 100 కోట్ల పెనాల్టీ వేశారు. ఆయన ఆస్తులన్నీ అమ్మినా కూడా తీర్చలేనంత పెనాల్టీ వేసేటప్పటికి ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ ఒత్తిడికి తలొగ్గా ఆయన ఇంటికి వచ్చాడు. అంతకుముందు కాంగ్రెస్ అనుకుంటా కదా, కాంగ్రెస్ నుంచి తర్వాత తెలుగుదేశానికి వచ్చారు. 2014 కాంగ్రెస్ పోయాక అప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేశారు, మంత్రిగా కూడా చేసినారు. ఆయనకి అనుభవం ఉంది. కాకపోతే ఏంటంటే ఒత్తిడి తట్టుకోలేకపోయాడు ఆయన. ఒత్తిడి ఆ రోజుల్లో తెలుగుదేశం ఒత్తిడి, తర్వాత మన వైసీపీ ఒత్తిడి. ఇప్పుడు శాంతం వదిలేశాడు, మళ్ళీ తెలుగుదేశంతో ర్యాపో మెయింటైన్ చేస్తాడు నాకు తెలిసి ఆయన. కాకపోతే అక్కడ తెలుగుదేశానికి సరైనటువంటి లీడర్ ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఆల్రెడీ గెలిచి ఉన్నారు కాబట్టి ఇంకా ఈయనకి ఎంత వాల్యూ ఇస్తారనేది చూడాలి. కానీ ఇక్కడ ఇలా సీనియర్లు రాజీనామా చేయడం అంటే ఇంకా వైసీపీకి భవిష్యత్తు లేదేమో అనే ఒక సంకేతం. దానివల్లే